హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో అస్సలు వాటరే వేయకుండా చిక్కటి గ్రేవీతో చికెన్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి. రైస్లోకి, చపాతీల్లోకి, రోటీస్లోకి ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మరి ఈ చికెన్ కర్రీ కోసం ఇక్కడ నేను ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న ఈ 1/2 kg చికెన్లోకి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొన్ని కాజు, కొన్ని బాదం, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చికెన్ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత పసుపు, తగినంత కారం, సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, కొంచెం పెరుగు, కొత్తిమీర, పుదీనా వీటన్నింటినీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా నేను వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నిమ్మరసం కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 20 minutes ఈ చికెన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా బ్రౌన్ ఆనియన్స్లా వేయించుకున్న తర్వాత అప్పుడు మనం కలిపుంచుకున్న చికెన్ని మొత్తాన్ని కూడా ఈ ప్యాన్లోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చికెన్ని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. కానీ మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి. అస్సలు వాటర్ వేయడం లేదు కాబట్టి చికెన్ కింద అడుగంటకుండా మాడకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. చికెన్ ఉడికేంత వరకు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకు ఇక్కడ చికెన్ సిమ్లోనే ఉడికించాను నేను. 20 minutes పట్టింది. ఇంకొంచెం చికెన్ ఉడకాలి. నేను ఇంకొక 5 minutes ఇలా సిమ్లోనే వదిలేసాను. ఇప్పుడు చికెన్ మెత్తగా ఉడికిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 minutes అలా సిమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. రైస్లోకి, రోటీస్లోకి ఎందులోకి తిన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.